అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడం కూటమి సంకల్పం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్లు అందించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ సంకల్పమని విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట జంక్షన్ రామాలయం వీధిలో సచివాలయం 484 పరిధిలో శనివారం ఉదయం అర్హులైన లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు మొత్తాన్ని పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు గారు, వార్డు సీనియర్ నాయకులు దాట్ల మధు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు పెన్షన్ మొత్తం అందజేసి వారి యోగక్షేమాలు ఆరా తీశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఎంతో మాకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, ఆ కమిట్మెంట్ చూడండి. అధికారంలోకి వచ్చిన నెల నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మేము 1వ తారీఖు దాటలేదు. 1వ తారీఖు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇవ్వటం కూడా ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఆ ఆనవాయితీలో భాగంగా రేపు ఆదివారం వచ్చింది 1వ తారీఖు కాబట్టి ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం అంటే ఇది మా నిబద్ధతకి, మా నాయకుడు నిజాయితీకి మనసున్న మారాదనే మరొకసారి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు చీపురుపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ప్రతి పెన్షన్ రోజు ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గం, ఒక గ్రామంలో పాల్గొని ప్రజల మధ్యలో గడపడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి మేము కూడా ప్రతిరోజు ప్రతి నెల పెన్షన్ డే పాల్గొనకపోతే మమ్మల్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఈ పేదలందరికీ ఏదైతే మేము 3,000 పెన్షన్ 4,000 పెంచామో, వృద్ధులకి, వికలాంగులకి 3,000 6,000 చేశాం, బెడ్డెడ్ 10,000 చేశాం, 100% బెడ్ దిగలేని వాళ్ళకి 15,000 చేశాం. అవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలతో పాటు ఈ నెలలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నా. మా నాయకులకి చెప్పాను, ప్రజలకు చెప్పాను, మా మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా అడ్వర్టైజ్ చేయండి. ఏ ఒక్క వ్యక్తి అర్హత ఉండి పెన్షన్ రాకుండా ఉండకూడదు అనేదే మా నాయకుల ధ్యేయం, కానీ మా ధ్యేయం. దయచేసి ఈ కొత్త పెన్షన్ల విషయంలో రాజీ లేకుండా చాలా జాగ్రత్తగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హత ఉండి మిగిలిపోయారో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మరోసారి మాటిస్తూ ప్రజలు కూడా చైతన్యం రావాలా. వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళి ఏదన్నా రికార్డు తప్పైనా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా మా ఆఫీసును కూడా టచ్ చేయండి, మాకు కూడా తెలియజేయండి. మీ తప్పు లేకుండా అధికారులు తిప్పే ఏ కార్యక్రమాన్ని మేము కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఆనందం